మనందరి తలరాతలు రాసే బ్రహ్మ జన్మస్థలం మీలో ఎంతమందికి తెలుసు? కథలోకి వెళ్తే ముందు చెప్పినట్టు ఒక గోల్డెన్ కలర్ ఎగ్. ఆ ఎగ్కి కారణం పరబ్రహ్మ కాబట్టి ఈ ఎగ్ బ్రహ్మాండ అని పిలువబడుతుంది. ఇప్పుడు ఈ ఎగ్లో మన నారాయణుడు విష్ణువులా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఆ ఎగ్ ఏదైతే ఉందో అది విష్ణువుని ఒక గర్భంలో దాచేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఆ ఎగ్ని హిరణ్య గర్భ అంటారు. ఇక్కడ హిరణ్య అంటే గోల్డ్ అని మీనింగ్ వస్తుంది సాంస్క్రిట్లో. అంతటి మహావిష్ణువు నాభి ప్రదేశం నుంచి 14 పెటల్స్ ఉన్న లోటస్ ఫ్లవర్ వికసించి అందులో నుండి బ్రహ్మ ఉద్భవిస్తారు. ఈ పరబ్రహ్మ సృష్టిలో మహోన్నత సృష్టి బ్రహ్మ. ఒక 1 year ఆ హిరణ్య గర్భలో ఉన్న తర్వాత బ్రహ్మ ఆ ఎగ్ని 2 partsగా స్ప్లిట్ చేశారు. పై భాగం హెవెన్గా, కింద భాగం భూమిలా మారింది. ఆ రెండిటి మధ్య చీలిక ఆకాశంగా మారింది. బ్రహ్మ ఇంకా ఈ సైకిల్ స్టార్ట్ చేశారంటే అండ్ ఆయనకి కరెక్ట్గా తెలుసు ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో అని. ఒక్కసారిగా కారు చీకట్లో ఒక పెద్ద ఫైర్ క్రాకర్ పేలినట్టు బ్రహ్మాండం మొత్తం ఒక్కసారి ఎక్స్ప్లోడ్ అయ్యి ఒక స్టేట్ ఆఫ్ ఫామ్ తెచ్చుకుంది. బ్రహ్మ చుట్టూ క్రియేట్ చేసిన యూనివర్స్ని చూస్తూ మెడిటేషన్లోకి వెళ్ళారు. ఆ ధ్యానం నుంచి ఉద్భవించినవే ఈ చతుర్వేదాలు: ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ. అండ్ నేను నా నెక్స్ట్ వీడియోలో బ్రహ్మ తను సృష్టించిన 4 వేదాలే తన 4 తలలకి ఎలా చుట్టుకుందో నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఫాలో దిస్ పేజ్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. థ్యాంక్ యూ.